టీహెచ్ఈని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే టీహెచ్ఈని ఖచ్చితమైన అసలు ఈ టీహెచ్ఈని ఏమని చెప్పాం ఇందాక మనం డిఫైనెట్ ఆర్టికల్ అని అంటాం. డిఫైనెట్ ఆర్టికల్ అని అంటాం. ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఖచ్చితమైన వ్యక్తిని కానీ వస్తువుని కానీ సూచిస్తుంది. అవేమో సూచించవు, ఇక్కడేమో ఇది సూచిస్తుంది. కాబట్టి టీహెచ్ఈని మనం ఏమంటున్నామంటే డిఫైనెట్ ఆర్టికల్ అంటున్నాం. ఇది ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువును సూచిస్తుంది. అండ్ టీహెచ్ఈని ఎప్పుడైనా సరే ప్రత్యేకమైన వస్తువు లేదా వ్యక్తి గురించి చెప్పాల్సినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, టీహెచ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక వస్తువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువుల గురించి చెప్పేటప్పుడు టీహెచ్ఈని ఉపయోగిస్తాం. అండ్ టీహెచ్ఈ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ ఈ ఆర్టికల్ టీహెచ్ఈని అంటే ఏకవచన బహువచన పదాల ముందు మనం ఉపయోగించబడుతుంది. అలాగే దీనికి శబ్దంతో పని లేదు. అది ఓవెల్ సౌండ్ అయినా సరే, కాన్సనెంట్ అయినా సరే, సింగులర్ అయినా సరే, ప్లూరల్ అయినా సరే, అన్నింటి ముందు కూడా మనం టీహెచ్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద కృష్ణ రివర్, ద థార్ డెజర్ట్ లాంటివి ఎక్సెట్రా. పర్టికులర్గా మనం చెప్తున్నాం రివర్స్ ఉన్నాయి, అన్ని రివర్సే, కానీ ఏ రివర్స్ సార్ అంటే ద కృష్ణ రివర్ పర్టికులర్గా చెప్తున్నాం. నెక్స్ట్ డెజర్ట్, అన్ని ఎడారులు ఉన్నాయి, కానీ ఏ ఎడారి? ద థార్ డెజర్ట్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇలాంటి వాటి ముందు మనం టీహెచ్ని యూజ్ చేస్తాం.